నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడూ సాత్వికమైన ఆహారాలు చేస్తాము అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అది మనకు అల్పాహారం కావచ్చు, భోజనానికి సంబంధించి కావచ్చు, డిన్నర్కి సంబంధించి కావచ్చు, తర్వాత స్నాక్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా అండి. మనం తీసుకునే ఆహారం అది ఏ పూటైనా సరే చాలా పౌష్టికంగా ఉండాలి, చక్కటి అంటే మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా చాలా హెల్దీగా ఉండాలి అని ఒకటికి 10 సార్లు కూడా చూసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఒక చక్కటి ఇడ్లీ తయారు చేయబోతున్నా. అంటే ఇది అల్పాహారం కిందికి వస్తుంది. అంటే ఇడ్లీలు అల్పాహారం అనే కాదు, డిన్నర్ లాగా కూడా చాలా మంది తింటూ ఉంటారు. ముఖ్యంగా సాటర్డేస్, మండేస్, థర్స్డేస్ ఇటువంటి రోజుల్లో వాళ్ళకు ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా మనకు అన్నం కాకుండా ఇలా టిఫిన్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మరి దాని పేరేంటో తెలుసా? అండుకొర్రల కారం ఇడ్లీ. సాధారణంగా ఇడ్లీ ప్రాసెస్ అందరికీ తెలుసు, ఎలా చేస్తారో అది విషయం కాదు. అండుకొర్రలతో కారం ఇడ్లీ ఎలా ఉండబోతుంది అనేది ముఖ్యమైన మాట అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి అండుకొర్రలు. అండుకొర్రలు మనకి ఎట్లా ఉంటాయంటే కొంచెం మనకు రంగు కొంచెం లైట్ గ్రీనిష్ లాగా ఉంటాయన్నమాట. ఇలా అండుకొర్రలు తీసుకున్నాము. తర్వాత మెంతులు నానబెట్టుకున్నాము. మనకి మినపప్పు కూడా లైట్గా మనకు నానబెట్టుకున్నది. ఓకే, సో ప్రాసెస్ ఏంటనేది చెప్తానండి. అయితే మనకి అండుకొర్రల గురించి మాట్లాడుకుందాం. అండుకొర్రలు ఈ రోజు ఈ ఇడ్లీలో మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము, అండుకొర్రల యొక్క గుణగణాలు ఏంటి, విలువలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, పొట్టకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకు అండుకొర్రలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి అండుకొర్రలు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా గ్యాస్, ఇండైజెషన్, తర్వాత ఉబ్బరము, అంటే ఇటువంటి పొట్టకి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మనకు అండుకొర్రల ద్వారా చాలా మంచి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B6 అలాగే విటమిన్ B3 అనే కాంపోనెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే బరువు తగ్గడానికి కూడా మీరు ఎదురు చూస్తున్నట్టయితే మనకు చక్కగా అండుకొర్రలతో రకరకాల వంటలు చేసుకుంటే అండుకొర్రలు చక్కగా మనకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అంతేకాకుండా ఈరోజు మనం ఇందులో మెంతులు, ఇక మెంతుల గురించి అందరికీ తెలుసు. షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి మనకు నానబెట్టిన మెంతుల్ని మర్నాడు పొద్దున మెంతి నీళ్ళు తాగమని చెప్తూ ఉంటారు, మెంతి పొడి తినమని చెప్తూ ఉంటారు. సో ఈ వంట ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక మినపప్పు అంటారా, చక్కటి ప్రోటీన్, చక్కటి ఎనర్జీ. ఇక పిల్లలకు మినపప్పు అనేది చాలా చాలా అవసరం. ఇలా ఈ మూడింటిని కలిపి చిన్న డిఫరెంట్ ప్రాసెస్లో, అంటే కారం ఇడ్లీ అన్నాం కదా, కారం ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి అండుకొర్రలు, ఇది మనకు చక్కగా బయట దొరుకుతాయండి. ఇదేదో కొత్తది, దొరకనిది, రేరు ఇటువంటివి ఏమీ లేదు. ఆ తర్వాత దీనికి సరిపడా మినప్పప్పు, నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, అలాగే నానబెట్టుకున్న మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, అంతే. ముందుగా దీన్ని చక్కగా ఒక ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అసలు దీంట్లో కారం ఇడ్లీ అన్నాం కదా, అసలు కారం ఎలా తయారు చేయాలి అవన్నీ గురించి చెప్పేస్తాను. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి రెడీ చేసేసాను. అంటే ఇందులో మనకు వాటర్ అది కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇంకా నేనేం మిక్స్ చేయలేదు, కేవలం నీళ్లు చాలా తక్కువ పోసి చక్కగా రుబ్బేశాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఆవిరి పాత్ర రెడీగా ఉంది, అలాగే ఇడ్లీ ప్లేట్ కూడా ఉంది. ఇందులో ముందుగా కాస్త నీళ్లు పోసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ నీళ్లు వేడయ్యే లోపు మనం చక్కగా ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో.
ఇలా కన్సిస్టెన్సీలో ఉందండి. సో మనం చెక్ చేసుకోవచ్చు ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుంది ఏంటి అని. ఒక్క స్పూన్ ఏమైనా అవసరం పడుతుందేమో అనిపిస్తుంది. ఎస్, అంతే. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కాబట్టి కాస్త ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఎస్, మన పిండి రెడీగా ఉందండి. అలాగే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి కాస్త నెయ్యి రాసేసుకుందాం. నెయ్యి రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకే, ఇలా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో ఈ ఆవిరి పాత్రలో చక్కగా మనం ప్లేట్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఒక 5 నుంచి 8 నిమిషాలు దీనికి టైం పడుతుంది. అయితే మరి ఇంతవరకు ఏంటి మృదుల మనకి కారం ఇడ్లీ అనేది కానీ కారం గురించి ఎక్కడా చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఇటువైపు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఒక పొడి తయారు చేసుకుంటున్నాం, కారం పొడి. ఓకేనా? నార్మల్గా కారం అంటే మీరు ఎర్రకారం అనుకోకండి. దీనికంటూ మనం ఒక కారం తయారు చేసుకోబోతున్నాం. ఆ కారం ఎలా తయారు చేసుకుంటున్నాము అంటే నార్మల్గా మనము కూర పొడిలో వాడేటువంటి పదార్థాలే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వాడతాము. ఒక్కసారి చూడండి. కొంచెం కందిపప్పు డ్రైగానే అండి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఒక్కసారి వేయించేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అంటే కారం పొడి తయారు చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. సాధారణంగా ఇడ్లీ కారం పొడి అని మనకు బయట దొరుకుతుంది, ఎక్కువగా ఇంట్లో అదే వాడుతూ ఉంటాం. అలా కాకుండా మీరు హాయిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఆ తర్వాత మిరియాలు. సో మిరియాలు కొంచెం కారంగా ఉండాలి. ఇడ్లీ కారం పొడి ఎప్పుడు కాస్త కారంగానే ఉండాలి కాబట్టి కొంచెం మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ధనియాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ సమపాళాల్లో వేసానండి. ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకొని కొంచెం మనకు మంచి స్మెల్ వచ్చిన తర్వాత చక్కగా దీన్ని కూడా మనం పొడిగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మిరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ధనియాలు, మిరియాలు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. అయితే ఒక్క 5 నిమిషాలు మనం చూస్తే గనక ఈ ఇడ్లీ కూడా చక్కగా ఆవిరి పాత్రలో చక్కగా ఉడుకుతోంది. అది కూడా అయిపోతుంది. అండ్ ఈలోపు నేను చక్కగా ఇది ఒక 2 నిమిషాలు చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తా. మనకి ఇటువైపు ఇడ్లీ అయిపోతుంది, ఇటువైపు మన కారం కూడా అయిపోతుంది. కాబట్టి చివరిగా సర్వింగ్ చేసుకోవడమే. చాలా మందికి పులిపిర్లు ఉంటాయి. పులిపిర్లు తీయడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే పులిపిర్లు మనం ఇంట్లోనే తీసుకోవచ్చండి. ఎలా అంటారా? కలబంద యొక్క గుజ్జుని పులిపిరి మీద చక్కగా అప్లై చేయండి. కలబందలో ఉండేటువంటి మేలిక్ యాసిడ్ అనేటువంటి కాంపోనెంట్ వల్ల పులిపిరిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గి పులిపిరిని కూడా తగ్గిస్తుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం చక్కగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేసుకున్నాము. ఇది అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. మరోవైపు చెప్పాను కదా నేను పొడి రెడీ చేసుకుంటా అని చెప్పి, ఇలా పొడి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ కారం పొడి ఏదైతే ఉందో దీంట్లో మనం కాస్త ఆమ్చూర్ పొడిని మిక్స్ చేద్దాం. చక్కగా కాస్త ఆమ్చూర్ పొడి, కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా మనం కొంచెం చూసి వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆమ్చూర్ పొడి, ఉప్పు లాస్ట్లో మనం మిక్స్ చేసుకున్నాం. అయితే ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మనం రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం.
అయితే ఇప్పుడు ఒక చిన్న పని ఉందన్నమాట మనకి. ఏంటంటే ఈ ఇడ్లీల మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకుందాం. పెట్టుకుని దాంట్లో ముందుగా కాస్త నెయ్యి వేసుకుందాం. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసినటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పైన నుంచి స్ప్రెడ్ చేసుకుందాం. హోటల్ స్టైల్లో కనిపిస్తుంది కదండి. అంటే చక్కగా అంటే మనకి ఇడ్లీలు మనం బయట ఆర్డర్ చేసినప్పుడు కారం ఇడ్లీ, ఘీ కారం ఇడ్లీ ఇలా ఆర్డర్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. సో పైన నుంచి కూడా కాస్త పొడిని మనం అలా చల్లుకోవచ్చు. ఇంక ఇది మన కారానికి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చూసుకొని చేసుకోవాలి. పైన నుంచి కూడా చక్కగా కాస్త నెయ్యి అలా వేసుకోవచ్చు. అయిపోయింది. అంటే హోటల్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా అండుకుర్రల కారం ఇడ్లీ రెడీ అయిపోయింది. కారం పొడి, నెయ్యి, ఇడ్లీలు, ఇదండి. ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు కారం ఇడ్లీ నేను ఎలా తయారు చేశాను అని చెప్పి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకుర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకుర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అండుకొర్రలు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న మెంతులు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసి సిద్ధం చేసుకున్న అండుకొర్రల పిండిని ఇడ్లీలాగా వేసుకుని కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కందిపప్పు, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. తర్వాత అందులో ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఇడ్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీలకు మధ్యలో రంధ్రం పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి కారం పొడిని కూడా వేసి సర్వ్ చేసుకుంటే అండుకుర్రల కారం ఇడ్లీ రెడీ. చూసారు కదా, అండుకొర్రల కారం ఇడ్లీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనం పైన వేసిన కారం మాత్రం అదిరిపోయిందండి. అంటే ముందుగా ఇడ్లీ కంటూ మరీ కారమైన టేస్ట్ ఉంటుంది కదా, పొడితోనే దానికి వచ్చే రుచి. పొడి అయితే అదిరిపోయింది, దాని మీద నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అదిరిపోయింది. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే మనము కుర్రలు, అండుకుర్రలు, అలాగే మెంతులు ఇవన్నీ వేసాం కాబట్టి మినప్పప్పు రుచి అయితే చాలా చాలా బాగుంది. దాంతోపాటు మనకు పొడి టేస్ట్ కూడా యాడ్ అయింది కాబట్టి అద్భుతంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మామిడల్లం తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే చిలకడ దుంపలు రుచికి చాలా బాగుంటాయి, పిల్లలకు చాలా మంచిది. ఇందులో చక్కగా కాల్షియం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎముకలు చాలా దృఢంగా అవుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
తర్వాత పంటి ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ఇవన్నీ కూడా మనకు చిలకడ దుంపలో ఉండేటువంటి విలువలు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనము పచ్చి బఠానీలు కూడా వాడుతున్నాం. పచ్చి బఠానీలు మనకు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అంటే ఓవరాల్గా డైజెషన్ చాలా బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇది కూడా మనకు ఇందులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది కూడా మనకు గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా మనకు బఠానీలు తీసుకున్నారు అంటే ఏదో ఒక రూపంలో షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయన్నమాట. ఇలా మనకు పచ్చి బఠానీలు అలాగే చిలకడ దుంపలు ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు వేపుడు తయారు చేసుకోబోతున్నాం. అండ్ దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే మనకి మామిడల్లం కూడా వాడుతున్నాం అనమాట. ఓకే, సో మామిడల్లము అలాగే పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ మిక్స్ చేసి ఈ వేపుడు చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఎందుకంటే ఆరోగ్య విలువలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 100% బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో వేపుడు ప్రాసెస్ నార్మల్గా అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందామండి. సో వేపుడు కాబట్టి మామూలుగా ఒక 3 స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె కాస్త మనకి లైట్గా వేడెక్కిన తర్వాత ఇక మామూలుగా పోపులో భాగంగా ఆవాలు జీలకర్రతో మనం మొదలు పెట్టేస్తాం అన్నమాట. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర. ఇది ఒక్కసారి మనం వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు ఒక కప్పు నిండా వేసేస్తున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మనము మామిడల్లం తీసుకోవాలి. దీన్ని చక్కగా తురిమేసుకొని నీళ్ళలో పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేకపోతే రంగు మారిపోతుంది. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి హాయిగా అసలు మీకు టెన్షనే లేదు. అండ్ దీంతో వచ్చేటువంటి రుచి వేరు, ఇంతకుముందే చెప్పాను కదా. సో ఇలా చక్కగా మామిడల్లం తురుముని వాటర్ కొంచెం పిండేసుకొని కొంచెంగా వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి, అంటే కొంచెం మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆహా, స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుందండి. మామిడల్లం వేసిన తర్వాత అసలు స్మెల్లే మారిపోయింది. దాని తర్వాత మనం చక్కగా ఇలా ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చిలకడ దుంప తొక్కతో పాటు వేసేస్తున్నాను. సో ఒకవేళ మీకు తొక్క ఉండడం ఇష్టం లేదు అనుకుంటే మీరు తొక్క తీసేసుకొని వేసుకోవచ్చు, అదర్వైజ్ చక్కగా తొక్కతో పాటు వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అలాగే కాస్త మిరియాల పొడి, అంటే మనం కారం పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 మాత్రమే వేసాం, అది సరిపోకపోవచ్చు ఎందుకంటే ఇది కూడా కొంచెం తీపిగా ఉంటుంది కదా. సో ఆ తీపికి కరెక్ట్గా ఇలా మిరియాల పొడి పడితే చక్కగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. అప్పుడు మనం వేసినటువంటి పొళ్ళు అలాగే చిలకడ దుంప ఇవంతా కూడా బాగా దగ్గర పడి టేస్టీగా తయారవుతుంది. మనం బఠానీలు ఉడికిచ్చేటప్పుడు నార్మల్గా ఉడికిచ్చేస్తే చాలా టైం ఎక్కువ పడుతుంది. త్వరగా ఉడకాలంటే ఏం చేయాలి? బఠానీలు ఉడికేటువంటి ఆ ఆవిరి పాత్రలో కాస్త వంట సోడా వేసి ఉడికించినట్టయితే బఠానీలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈసారి ఉడికించుకునేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. బాగా దగ్గర పడిపోయింది. చివరిగా మనము పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 to 10 seconds ఉంచితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా. సో చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. సో బాగా మిక్స్ చేసేసుకొని ఇక మనకి పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర వేసిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం పైన నుంచి అలా పచ్చి కొబ్బరి తురుము పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా చక్కగా వేడి వేడిగా కమ్మగా చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మామిడల్లం తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. చిలకడ దుంప పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి బఠానీ వేసి వేగాక అందులో మామిడల్లం తురుము, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే చిలకడదుంప పచ్చి బఠానీ వేపుడు రెడీ. చూసారు కదా, చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చి కొబ్బరి లాస్ట్లో వేసాం కదా, ఆ కరకరలాడతనం ఫస్ట్ వస్తుంది. మామిడల్లం రుచి మాత్రం అద్భుతంగా వస్తుంది, చాలా చాలా బాగా వస్తుంది. అంటే ఈ వంటకి అదే హైలైట్ అని చెప్తా అండి 100%. నేనైతే దీంట్లో వేసినటువంటి చిలకడ దుంప అలాగే పచ్చి బఠానీ మెయిన్ అయ్యుండొచ్చు, కానీ దీంట్లో వేసిన మామిడల్లం తురుము వల్ల వచ్చే రుచి మాత్రం చాలా చాలా బాగుందని చెప్పొచ్చండి. తప్పకుండా మామిడల్లంని మాత్రం మిస్ అవ్వద్దు, అది నేను చెప్పాలనుకున్నది. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.